ప్రణామాలు గురూజీ. సంగీతానికి సాహిత్యానికి భేదం ఏంటో వివరించండి. సంగీతము సాహిత్యము రెండు కూడాను భగవంతుని దర్శింపచేస్తాయి. రెండు మనిషికి ఏకాగ్రతను ప్రసాదిస్తాయి, జ్ఞానాన్ని తెలియచేస్తాయి. సంగీతాన్ని కేంద్రంగా చేసుకుని ఎంతోమంది మహానుభావులు మోక్షం పొందినారు. వాళ్ళు చెప్పదగినటువంటి వారు నామదేవ్, త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు, శ్రీరామదాసు, ముత్తుస్వామి దీక్షితులు, పురంధరదాస్, విఠలదాస్, గోపాలరావు, గోపాలదాసరు, ఇలాంటి మహానుభావులు ఎందరెందరో సంగీతాన్ని కేంద్రంగా చేసుకుని మోక్షం పొందినారు. సాహిత్యము కేంద్రంగా చేసుకొని మన ఋషులు మహర్షులు అందరూ కూడాను మోక్షానికి దగ్గరైనారు, మోక్షం చేరుకున్నారు. మనకు తెలిసిన మన భారతదేశంలో మన సంస్కృతిలో ప్రపంచానికే ఆధారంగా, ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి సంగీతము అనంతంగా ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, అష్టాదశ పురాణాలు, అష్టాదశ ఉపపురాణాలు, షడ్దర్శనాలు, ఇంకా మహానుభావుల యొక్క జీవిత గాథలు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఆదిశంకరాచార్యుల వారు, యోగినారాయణ స్వామి, వెంకటావధూత, దత్తాత్రేయ స్వామి, నృసింహ సరస్వతి, శ్రీపాద వల్లభులు, మాణిక్య ప్రభువు, అక్కల్ కొట్కర్ మహారాజ్, షిరిడి సాయినాథ్ మహారాజ్, భగవాన్ సత్యసాయిబాబా వారు, వివేకానంద స్వామి, విఘ్నేశ్వర స్వామి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి, వీరభద్ర స్వామి, వాల్మీకి మహర్షి, సాందీప మహర్షి, వేదవ్యాస మహర్షి, నారద మహర్షుల వారు, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, భరద్వాజ, అగస్త్య, అంగీరస, జమదగ్ని, కశ్యప మహర్షుల వారు, సనక సనందన, సంతకుమార సంశయాతుల వారు, అనసూయ, అత్రి మహర్షి, జగ్గు మహర్షి, భృగు మహర్షి, అలాగే ధన్వంతరి మహర్షుల వారు, పైరుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంత్రుడు లాంటి మహానుభావులందరూ ఎందరెందరో, భీష్మ పితామహుడు కావచ్చు, పరాశర మహర్షి కావచ్చు, సంజయుడు కావచ్చు, ఇలాంటి మహానుభావులు ఎందరో తమ జీవిత చరిత్ర ద్వారా, జీవిత గాథల ద్వారా మనకెంతో సాహిత్యాన్ని ప్రసాదించినారు. ఆ సాహిత్యాన్ని మనం అనుసరిస్తే చాలు, మోక్షం మన సొంతమైపోతుంది. ఒక కవికారుడు చెప్తాడు, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః కుచద్వయం అని. సరస్వతీ మాతకు సంగీతము మరియు సాహిత్యము రెండు అమృత కలశాలు, స్తనములు. మనము బిడ్డలమై ఆ తల్లి ఒడిలో పడుకొని ఆస్వాదించాలి. సంగీతమైన సాహిత్యమైన జ్ఞాన సరస్వతి మాత యొక్క క్షీరమే, జ్ఞాన క్షీరమే. ఏకమాపాద మధురం, ఏకమాపాద మధురం, అన్యదాలోచనామృతం. ఏకం అంటే మొదటిదైనటువంటి సంగీతం అనేది ఆపాద మధురం. సంగీతంలో ప్రతి క్షణము కూడా మాధుర్యాన్ని మనకు ప్రసాదిస్తుంది, ఏకాగ్రతతో భగవంతుని చరణాలను చేస్తుంది. అన్యదాలోచనామృతం, అన్యద అంటే రెండవది వచ్చేసి సాహిత్యం అనేది ఆలోచన చేసే కొద్దీ, ఆలోచన చేసే కొద్దీ, ఆలోచన చేసే కొద్దీ మాధుర్యాన్ని, జ్ఞాన మాధుర్యాన్ని, జ్ఞాన మాధుర్య సమ్మిళిత క్షీరాన్ని మనకు అందచేస్తుంది. ఇవి రెండు కూడాను ఆ తల్లి మోక్ష జ్ఞానానికి దారితీస్తుంది. ఆ సరస్వతి మాత కటాక్షం వల్లనే మనకు మోక్షం సిద్ధిస్తుంది. ఇవి రెండు కూడాను మోక్షాన్ని చూపించేటువంటివి. థ్యాంక్ యూ గురూజీ.